సో ఈరోజు మనం డెలివరీ అయిన తర్వాత చాలామందికి వచ్చే 2 సందేహాల గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే అబ్డామినల్ బైండర్ కానీ లేకుంటే అబ్డామినల్ బెల్ట్. సో సాధారణంగా డెలివరీ అయిన తర్వాత పొట్ట తగ్గడానికి అబ్డామినల్ బైండర్ అనేది తప్పనిసరిగా వాడాల్సి ఉంటుందా. సో రెండో విషయానికి వస్తే డెలివరీ తర్వాత హెడ్ని చెవుల్ని కవర్ చేస్తూ స్కార్ఫ్ కానీ క్లాత్ కానీ వాడుతూ ఉంటారు. సో ఇది కూడా తప్పనిసరిగా డెలివరీ అయిన పేషెంట్స్ వాడాల్సి ఉంటుందా. నమస్తే, నేను డాక్టర్ కవిత, గైనకాలజిస్ట్, కీర్తన హాస్పిటల్, విశాఖపట్నం. సో డెలివరీ అయిన తర్వాత అంటే అది నార్మల్ డెలివరీ కానీ సిజేరియన్ కానీ, సో డెలివరీ అయిన తర్వాత చాలామంది అడుగుతూ ఉంటారు. సో ఇమ్మీడియట్గా పొట్ట తగ్గలేదు, పొట్ట తగ్గడానికి అబ్డామినల్ బైండర్ కానీ బెల్ట్ కానీ వాడొచ్చు అని. సో పూర్వకాలంలో అయితే ఈ బైండర్స్ బెల్ట్స్ లేనప్పుడు నడికట్ అనేవాళ్ళు, అంటే పెద్ద శారీ లాంటివి తీసుకొని అబ్డోమెన్ చుట్టూతా బైండ్ చేసేవాళ్ళు అనమాట. చుట్టూతా గట్టిగా కట్టేస్తే సో దానివల్ల పొట్ట తగ్గుతుందనే ఒక అపోహలో ఉండేవాళ్ళు అనమాట. సో దానికి ప్రత్యామ్నాయంగా ఇప్పుడు ఏంటంటే మనం అబ్డామినల్ బైండర్స్ కానీ బెల్ట్స్ కానీ వాడుతున్నాము. సో అందరూ అనుకుంటారు ఈ బైండర్స్ వాడటం వల్ల పొట్ట తగ్గుతుంది అని. కాకపోతే దానిలో వాస్తవం లేదండి. సో సైంటిఫికల్గా ఇట్స్ నాట్ ప్రూవ్డ్ అనమాట. అది పొట్ట తగ్గడానికి హెల్ప్ అవ్వదు. సో మెయిన్ బైండర్ కానీ బెల్ట్ కానీ వాడటం వల్ల ఏంటంటే స్పైన్ని సపోర్ట్ చేస్తుంది. సో ప్రెగ్నెన్సీలో బేబీ బంప్ అది పెరగడం వల్ల ఏంటంటే చాలా రకాల మార్పులు వస్తుంటాయి కదా స్పైన్లో. సో ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ డెలివరీ ఏంటంటే సో పొట్టంతా కూడా ఖాళీ అయిపోయినట్టు అయిపోతుంది. సో దాని ఎఫెక్ట్ అంతా కూడా మళ్ళీ స్పైన్ మీద పట్టడం వల్ల స్పైన్కి ప్రాపర్గా సపోర్ట్ ఉండదు. సో సపోర్ట్ లేకపోవడం వల్ల ఏంటంటే తరచుగా నడుము నొప్పి అలాంటివన్నీ వస్తూ ఉంటాయి. సో ఈ నడుము నొప్పి అలాంటివి రాకుండా ఉండడానికి బైండర్ యూస్ చేయడం వల్ల కొంతవరకు స్పైన్ని సపోర్ట్ చేస్తుంది అనమాట. సో మెయిన్ బెనిఫిట్ అనేది స్పైన్ సపోర్ట్. ఈ అబ్డామినల్ బైండర్ అనేది పొట్ట మజిల్స్ మీద ఏ విధంగా పనిచేస్తుంది అంటే, సో ప్రెగ్నెన్సీ టైంలో బేబీ గ్రోత్ వల్ల పొట్ట మజిల్స్ కనుక మనం ఒక 100% వరకు స్ట్రెచ్ అయ్యాయని కన్సిడర్ చేస్తే, సో డెలివరీ అయిన తర్వాత ఈ బైండర్ వేసుకోవడం వలన సో 100 నుండి 80% వరకు ఈ మజిల్స్ సైజ్ అనేది కొంత తగ్గడానికి హెల్ప్ అవుతుంది. అలాగే మజిల్స్ ఆల్రెడీ లూజ్గా ఉంటాయి కదా, సో వాటన్నిటిని కూడా ఒక ప్లేస్లో దగ్గరగా ఉంచడం వల్ల మనకి కొంత పొట్ట తగ్గిన ఫీలింగ్ అనేది ఉంటుంది, కానీ వాస్తవానికి పొట్ట అనేది పూర్తిగా తగ్గదు. అట్ ద సేమ్ టైం ఈ పొట్ట కండరాలన్నీ దగ్గరకు ఉండడం వల్ల ఏంటంటే సడన్గా ఏదైనా కాఫ్ కానీ అట్లాంటివి ఏమైనా వచ్చినా కూడా పొట్ట మజిల్స్ అనేవి సెపరేట్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. అంటే డైవారికేషన్ అని కానీ లేకుంటే హెర్నియా లాంటి ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా కొంతవరకు అబ్డామినల్ బైండర్ అనేది హెల్ప్ చేస్తుంది. అంతేకాని అబ్డామినల్ బైండర్ అనేది బెల్లీ ఫ్యాట్, అంటే పొట్టలో ఉన్న ఫ్యాట్ తగ్గడానికి ఏ విధంగా కూడా ఉపయోగపడదు. సో అందువల్ల తప్పనిసరిగా మీరు డెలివరీ అయిన తర్వాత అబ్డామినల్ బెల్ట్ వాడినా కూడా మీ పొట్ట పూర్వపు స్థితికి రావాలి అని అంటే తప్పనిసరిగా మీరు ప్రాపర్ డైట్, అంటే హెల్తీ డైట్ ఇంక్లూడ్ చేసుకుంటూ అండ్ రెగ్యులర్గా ఎక్సర్సైజెస్ అనమాట. సో దానిలో ప్రత్యేకించి అబ్డామినల్ ఎక్సర్సైజెస్ అనేవి కొంత సమయం దాటిన తర్వాత డాక్టర్ సలహా మీద కనుక మీరు చేసినట్లయితే మీ పొట్ట పూర్తిగా నార్మల్ స్థితికి రావడానికి అవకాశం ఉంటుంది. ఓన్లీ అబ్డామినల్ బెల్ట్ వాడటం వలన మీ పొట్ట అనేది తగ్గడం జరగదు. సో ఇంకా కామన్గా వచ్చే సందేహం ఏంటంటే అబ్డామినల్ బెల్ట్ అనేది ఓన్లీ నార్మల్ డెలివరీ వాళ్ళే వేసుకోవాలా, సిజేరియన్ వాళ్ళు వాడకూడదా అనేది కూడా చాలామంది అడుగుతూ ఉంటారు. సో సిజేరియన్ వాళ్ళకు కూడా చాలా బెనిఫిట్ ఉంటుంది అబ్డామినల్ బైండర్ వల్ల. సో సిజేరియన్ వాళ్ళలో ఏంటంటే డెలివరీ అయిన తర్వాత ప్రతి కదలిక కూడా చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. సో స్టార్టింగ్లో ఒక 24 గంటల నుండి 48 గంటల పాటు ఈ పెయిన్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది అన్నమాట. సో బైండర్ వాడటం వల్ల ఏంటంటే ఈ మజిల్స్ని కానీ మనం సర్జరీ చేసిన ఏరియాని కానీ సపోర్ట్ చేస్తూ ఉంటుంది కాబట్టి వాళ్ళు కొంచెం తేలిక తిరగడానికి హెల్ప్ అవుతూ ఉంటుంది. అంటే కదిలినప్పుడు కొంచెం పెయిన్ అనేది తక్కువగా ఉండడానికి హెల్ప్ అవుతుంది. అలాగే సిజేరియన్ అయిన వాళ్ళలో సడన్గా తుమ్మినా దగ్గినా కూడా కంపారిటివ్గా నార్మల్ డెలివరీ అయిన పేషెంట్స్ కన్నా కూడా పెయిన్ అనేది సివియర్గా ఉంటుంది. సో ఇలాంటి సందర్భాల్లో కూడా అబ్డామినల్ బైండర్ ఉండడం వల్ల సడన్గా కాఫ్ స్నీజ్ ఏదైనా వచ్చినా కూడా వాళ్ళకి ఆ పెయిన్ ఇంటెన్సిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో అబ్డామినల్ బైండర్ వాడేవాళ్ళు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు ఏంటంటే, సో ఈ బైండర్ని నార్మల్ డెలివరీ అయిన వాళ్ళు డెలివరీ అయిన తర్వాత ఇమ్మీడియట్గా పెట్టుకోవడం అనేది స్టార్ట్ చేయొచ్చు. అదే సిజేరియన్ అయిన వాళ్ళైతే ఒక 6 అవర్స్ తర్వాత డాక్టర్ కన్సల్టేషన్ తోటి డాక్టర్ కనుక పెట్టుకోవచ్చు అని అంటే మీరు ఈ బైండర్ పెట్టుకోవడం అనేది స్టార్ట్ చేయొచ్చు. సో బైండర్ వాడేటప్పుడు మీరు చూసుకోవాల్సింది ఏంటంటే కంటిన్యూస్గా సింగిల్ స్ట్రెచ్లో 12 గంటలు దాటి ఎక్కువసేపు పెట్టుకోకుండా ఉండాలి.
సో బెల్ట్ని పెట్టుకునేటప్పుడు స్నగ్గిలీ ఫిట్ అంటాం. అంటే బాడీకి దగ్గరగా ఉండే విధంగా బైండ్ చేసుకోవాలి. అంటే బెల్ట్ పెట్టుకోమన్నాం కదా అని ఏదో పెట్టుకున్నట్టు లూజ్గా ఉండడము అట్లాగా పెట్టుకోకూడదు. సో ప్రాపర్గా బాడీకి దగ్గరగా ఉండే విధంగా అంటే హత్తుకుని ఉండే విధంగా పెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ బెల్ట్ పెట్టుకునేటప్పుడు కనుక మీకు ఏదైనా బ్రీదింగ్ డిఫికల్టీ కానీ లేకుంటే కదలికలో ఏమైనా ఇబ్బంది కానీ ఉంటే సో మీరు బహుశా బెల్ట్ని చాలా టైట్గా పెట్టుకుని ఉండొచ్చు. సో అలాంటి టైంలో మీరు ఆ టైట్నెస్ని కరెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇన్ కేస్ అలా కాకుండా నార్మల్గా పెట్టుకున్నా కూడా మీకు సూచన లైన్ దగ్గర పెయిన్ కానీ అలా ఏమైనా తెలుస్తూ ఉన్నట్లయితే మీ డాక్టర్ని కన్సల్ట్ చేయాల్సి ఉంటుంది. మార్కెట్లో చాలా రకాల బెల్ట్స్ అవైలబుల్గా ఉంటాయి. సో వాటిలో ఎలాంటి బెల్ట్ చూస్ చేసుకోవాలనేది కూడా చాలామంది డౌట్ పడుతూ ఉంటారు. సో మీరు చూస్ చేసుకునే అబ్డామినల్ బెల్ట్ ఇన్ కేస్ సిజేరియన్ అయినట్లయితే కనుక సూచర్ లైన్ని కూడా సపోర్ట్ చేస్తూ బ్రెస్ట్ కింద వరకు వెళ్ళేలాగా అంటే బేబీ ఫీడింగ్ ఇవ్వడానికి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా ఎంటైర్ స్పైన్ని కంప్లీట్గా మనం సపోర్ట్ చేసేలాంటి బెల్ట్స్ అనేవి చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అబ్డామినల్ బెల్ట్ని డెలివరీ అయిన తర్వాత ఇమీడియట్గా వాడటం స్టార్ట్ చేసి మ్యాక్సిమం 6 to 8 వీక్స్ వరకు తప్పనిసరిగా యూజ్ చేయాల్సి ఉంటుంది. సో అట్లాగే వీలుంటే కనుక 3 to 4 months వరకు కూడా మనం ఇది వాడటం వలన పేషెంట్కి అడ్వాంటేజ్ ఉంటుంది. మెయిన్ స్పైన్ సపోర్ట్ ఉంటుంది. సో పోస్చర్ కరెక్షన్కి అలాగే బ్యాక్ ఏక్ నుంచి మ్యాక్సిమం రిలీవ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. 3-4 నెలల తర్వాత పొట్ట తగ్గలేదు కదా బెల్ట్ వాడొచ్చు అని కూడా కొంతమంది అడుగుతూ ఉంటారు. సో అలాంటి సందర్భాల్లో ఏంటంటే 3-4 months దాటి తర్వాత కనుక ఇది వాడినట్లయితే సో ఎలాంటి ఉపయోగం ఉండదు. ఈరోజు మన టాపిక్లో రెండో విషయానికి వస్తే సో డెలివరీ అయిన తర్వాత పేషెంట్స్కి యూజువల్గా తలని చెవుల్ని కవర్ చేస్తూ క్లాత్ అనేది కడుతూ ఉంటారు. సో తప్పనిసరిగా ఈ క్లాత్ కట్టుకోవాలా, ఒకవేళ క్లాత్ కట్టుకుంటే దానివల్ల అడ్వాంటేజ్ ఏమన్నా ఉంటుందా? సో చాలామంది పేషెంట్స్ చూస్తుంటాము. చాలామంది వాళ్ళు చెప్పేది ఏంటంటే ఈ క్లాత్ కట్టడం వల్ల చెవుల లోపలికి గాలి వెళ్ళిపోకుండా ఉంటుందని చెప్తూ ఉంటారు. సో వాస్తవానికి చెవులోకి గాలి అనేది డైరెక్ట్గా వెళ్ళదు. ఎందుకంటే ఇయర్ లోపల టింపానిక్ మెంబ్రేన్ అనే ఒక పొర ఉంటుందన్నమాట. సో ఆ పొర అనేది గాలిని కానీ అలాంటి దాన్ని లోపలికి వెళ్లకుండా అది బ్లాక్ చేస్తూ ఉంటుంది. సో లోపలికి గాలి వెళ్ళిపోతుంది అనేది వాస్తవం కాదు. బట్ కాకపోతే కొంత అడ్వాంటేజ్ ఏంటంటే ఈ స్కార్ఫ్ లాంటిది కట్టుకోవడం వల్ల సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏంటంటే మనం చెవులు హెడ్ నుండి కొంత హీట్ని లూజ్ అవుతూ ఉంటాం సాధారణంగా. సో ఈ ఏరియాస్ని కవర్ చేసుకోవడం వల్ల కొంత ఇంటర్నల్గా బాడీ కోర్ టెంపరేచర్ అనేది కొంచెం పెరగడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో కొంచెం వార్మ్ ఫీలింగ్ అనేది పేషెంట్కి ఉండడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల స్కార్ఫ్ కట్టుకోవడం అనేది కొన్ని వాతావరణ పరిస్థితుల్లో మాత్రమే అలౌడ్ అనమాట. అంటే కంఫర్టబుల్గా ఉంటుంది పేషెంట్కి. ఫర్ ఎగ్జాంపుల్ వింటర్ సీజన్స్లో కానీ రెయినీ సీజన్స్లో కానీ సో స్కార్ఫ్ కట్టుకోవడం వల్ల పేషెంట్కి కొంత వెచ్చదనంగా అనిపిస్తుంది, కంఫర్ట్గా ఉంటుంది. అంతేగాని లోపలికి గాలి వెళ్ళిపోకుండా ఉండడానికి ఈ స్కార్ఫ్ అనేది ఉపయోగపడదు. సో అందుకని ఆ ఒక్క రీజన్ తోటి మనం పేషెంట్లకి సమ్మరు చెమటలు కారిపోయే టైంలో కూడా సో మీరు ఈ స్కార్ఫ్లు అవి కట్టేస్తూ ఉంటే పేషెంట్కి చాలా డిస్కంఫర్ట్ ఉంటుంది. అందువల్ల ఇలాంటి సీజన్స్లో స్కార్ఫులు కట్టడాలు లేకుంటే చెవు లోపల దూదులు పెట్టడాలు లాంటివి అవాయిడ్ చేయడం మంచిది. సో ఓవరాల్గా ఏంటంటే మదర్ డ్రెస్సింగ్ అనేది మదర్కి అట్ ద సేమ్ టైం బేబీ బ్రెస్ట్ ఫీడింగ్ టైంలోనూ కంఫర్టబుల్గా ఉండేలాగా చూసుకోవాలి. ఇన్ కేస్ మీకు ఆఫ్టర్ డెలివరీ కేర్లో కానీ ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఐ విల్ బి దేర్ టు క్లారిఫై యువర్ డౌట్స్. థ్యాంక్ యూ.